అయితే నాగార్జున సార్ వచ్చి నిఖిల్ ని అది అడుగుతాడు, యష్మిని నాగమణి కంట ఇష్యూ అడుగుతారు, సోనియా అందరి టీము నాగమణి కంట బిహేవియర్ గురించి అడుగుతారు. ఈ పేరున, నైనిక, విష్ణుప్రియ ముగ్గురు గేమ్ ఆడలేదని చెప్పి పిచ్చ తిట్లు తిట్టాలి. తర్వాత చెఫ్ బ్రేకింగ్ దగ్గర సుత్తి తీసుకొచ్చి మన చెఫ్ లోంచే చెఫ్ కి వెళ్ళాలి అన్న నిఖిల్ థాట్స్ ని కూడా అడగొచ్చు అనిపిస్తుంది. చీఫ్ 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 ఈ ముగ్గురు మన టీమ్ లోంచే చీఫ్ అవ్వాలంటే నీ చీఫ్ టీమ్ తక్కువైపోతుంది అన్న లాజిక్ నీకు ఎందుకు అర్థం కాలేదు? అసలు నీకు లగ్జరీ అన్నది ఉండదు కదా, నువ్వు అది చేస్తావు? ఇది ఇండివిజువల్ గేమ్ అంటే నబిల్ ని రిమూవ్ చేసేసిన ఇష్యూలో ఎందుకు నబిల్ రివ్యూ చేశారు? మణికంఠ నువ్వు క్లాన్ మారినావు కదా, ఎందుకు క్లాన్ మారావు? నాకు నిఖిల్ నీ టీమ్ లోకి వీళ్ళంతా ఎందుకు రాలేకపోతున్నారు? దేని వల్ల రాలేకపోతున్నారు? సోనియా నీ యొక్క క్రింజ్ యాక్టివిటీస్ ఒక రెండైనా చూపించి ఏంటమ్మా అవి? పృథ్వీని ఒళ్ళో పెట్టుకోవడం ఏంటి? ఆ హగ్గులు ఏంటి? ఏం షో ఇది? నువ్వేమి ఆడటానికి వచ్చావు? అది అవ్వదండి, ఎలా వచ్చిందండి? అవన్నీ అవ్వదు. మీరు చెప్పినవన్నీ చెప్తే రేపే షో వెళ్ళిపోలేదు అందరూ. ఇద్దరికి అంగీకారం ఉన్నప్పుడు అన్లెస్ అదర్వైజ్ వాళ్ళు ఒక లైన్ క్రాస్ చేస్తే తప్ప ఆ క్వశ్చన్ అడగరు. అవతల వాళ్ళు దానికి డిస్కంఫర్ట్ ఫీల్ అయితే తప్ప వాళ్ళ పాయింట్ తీసుకురారు. అవతల వాళ్ళు ఇద్దరు దీనిలో ఉన్నప్పుడు వాళ్ళకి ఎందుకు? మీరు హిందీ బిగ్ బాస్ బిగ్ బాస్ మీకు లాస్ట్ ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 3 ఓటీటీ సీజన్ 3 జరిగింది, చూసారా? చూసాను. సనా మక్బుల్ విన్ అయింది, చూసారా? తను ఎలా ఉండి తెలుసు కదా మీకు. అసలు మనం ఏంటంటే బిగ్ బాస్ ఏం కావాలి చెప్పాలి మీకు? బిగ్ బాస్ చూసి ఆడియన్స్ కూడా మైండ్ సెట్ ఎలా ఉండదు తెలుసా? అమ్మాయి ఏమి ఎవరిని హక్ చేసుకోలేదు, సోనియా లాగా ఎవరిని ఒళ్ళో పడుకోబెట్టుకోలేదు. మీరు సగం చూసి చెప్పమా కానీ మజిలీ గారు మొత్తం అది ఏం జరిగారు? మీరు కూడా అలా మాట్లాడు. మళ్ళీ బిగ్ బాస్ సీజన్ ఫాలో మధు సోనియాకి సనా మక్బూల్ కి ఏమన్నా కంపారిజన్ ఉందా చెప్పు మధు. కాదు, ఆయన చెప్పేది ఏంటంటే అక్కడ కూడా సనా మక్బూల్ నెగిటివ్ గానే ఉంది. ప్రతి వీక్ సనా మక్బూల్ ని కపూర్ గారు తిట్టారు. అవునవును, కానీ విన్ అయింది. ఇక్కడ కూడా అంతే అంటాడు ఆయన. అది మా మనసులో మాట అర్థం చేసుకు మధుపురు అర్థం బాగా అర్థం చేసుకుంటాడు. మీరేమో ఎక్కడికో తీసుకెళ్తారు మాట్లాడితే. మోహన్ ఇప్పుడే వచ్చాడు కదా, మోహన్ మాట్లాడు. మోహన్ చెప్పు. మోహన్ నువ్వు చెప్పు. ఏమడుగుతారు? నాకేం పాయింట్స్ లేవు బ్రో. మోహన్ ఏమైంది చూడలేదు. నాకు సార్ ఒక క్వశ్చన్ అడగాలంది అబ్బా గట్టిగా నిఖిల్ ని మాత్రం. నువ్వు నబీల్ ఎందుకు తీసావు? నువ్వు నబీల్ ని అంటే నబీల్ అన్నారు కూడా అనే పాయింట్ గట్టిగా ఫైటర్ బ్రో. ఇప్పుడు వాళ్ళకి అర్హులు అంటే వీళ్ళకి అనర్హులేగా మోహన్ బ్రో. ఫైటర్ బ్రో చెప్పండి మాట్లాడండి. మోహన్ అసలు లాజిక్ పాయింట్ చూడు, అడుగు మోహన్. మళ్ళీ అడుగు. వాళ్ళకి అర్హులు అంటే వీళ్ళకి అనర్హులే కదా. బిగ్ బాస్ ఏం చెప్పాడు? వాళ్ళకి అనర్హులే కాదు, ఈ ఏదైతే టగ్ ఆఫ్ లైఫ్ ఏదైతే ఉందో సంథింగ్ ఏదో ఉంది ఆ లైన్, దానికి అనర్హులు ఎవరని అడిగాడు. అంతేగాని వీళ్ళకి అనర్హులు అంటే శక్తి క్లాన్ కి అనర్హులు అని చెప్పలేదు. అలాంటప్పుడు నాగార్జున వచ్చి నువ్వు సోనియా ఎందుకు నబీల్ ని అంత ఖర్చు కట్టావని అడగాలి కదా. అడుగుతానండి. నామినేషన్స్ సోనియా ఎట్లా నబీల్ ఫెయిల్ అయ్యాడు అడగాల లేదా? మదన్న నువ్వు ఇప్పుడు ఇక్కడ బ్యూటీ చూసావా? రాత్రి 2 గంటలు కూడా క్లమ్జీ అవుతుందంటే అసలు మోహన్ బాబు అదే చెప్పింది ఏంటంటే అక్కడ బిగ్ బాస్ ఏం చెప్పాడు? ఆ టగ్ ఆఫ్ లైఫ్ ఏదైతే ఉందో
దానికి అనర్హులు ఎవరు అనుకుంటున్నారు తీసేమని చెప్పాడు. అంటే వీళ్ళ అలాంటప్పుడు కాంతారా ఉద్దేశంలో టీం కి ఇవ్వచ్చు కదా బ్రో, అలాంటప్పుడు కాంతారా టీం కి ఇవ్వచ్చు కదా, ఎవరు అనర్హులు అయితే తీసేయమని. మోహన్ బ్రో ఆ క్వశ్చన్ అడుగుతారా అడగరా చెప్పు, అడిగే అవకాశం ఉందా లేదా? ఏంటి ఆ క్వశ్చన్ నాగార్జున గారు అడుగుతారా అడగరా నిఖిల్ ని? ఆ క్వశ్చన్ అడుగుతారు, ఈ ఆన్సర్ చెప్తే అది అంటే కొంచెం బాగుంటుందని. ఓకే అడుగుతారు కదా, డన్. అదే డిస్కస్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు అది రైటర్ రాంగ్ అనే పాయింట్ కాదు ఇక్కడ, ఆ క్వశ్చన్ అడుగుతారా అడగరా అనేది పాయింట్. ఈ అనర్హులు అనేది చాలా మందికి నోరు తిరగట్లేదు. నేను ఒక రివ్యూ చూశాను, ఏసీలో ఉండే ఆవిడ పాపం అనర్హులు అని అనలేకపోతున్నారు జనాలు. అనర్హులు ఇక్కడ యుఎస్ లో నోరెందుకు తిరగదంటే మేము ఇక్కడ ఆర్గానిక్ చికెన్ ఒక్కోసారి తినం. కానీ సిరి గారు ఇలా అవుట్ ఆఫ్ ద లైన్ లో నుంచి ఒకటి తీసుకొచ్చి స్పేస్ ఉండదు కానీ ఇరికిచ్చేయాలని ట్రై చేస్తారు చూడండి మీరు ఆ టైంలో. కాదు యష్మిన్ గట్టిగా వేసుకుంటాడు అబ్బా ఒకటి, నెబుల్ పాయింట్ తీస్తాడు అన్నికన్నా ముందు ఫస్ట్ రాగానే విష్ణుప్రియ పడాలి, విష్ణుప్రియ పడాలి. సతీష్ చెప్తున్నారు, మీరు చెప్పండి, మీరు కంటిన్యూ చేయండి. ఆల్రెడీ ఇందాక 10-15 పాయింట్లు చెప్పాను నేను, 2 చెప్పగల ఆపేస్తున్నారు నన్ను. అసలు ఫస్ట్ రాగానే ఫస్ట్ చేసేది ఏంటంటే నబిల్ ని పృథ్వీని నిలబెట్టి మీరు చింపేశారు, అద్భుతంగా ఆడారు అని పొగుడుతారు. నాకు తెలిసి వాళ్ళిద్దరు ఇచ్చిన ఎఫర్ట్స్ కి ఇద్దరికి ఇది రావాలి. కాదు ఫస్ట్ రాగానే ఫ్రైడే ఎపిసోడ్ టెలికాస్ట్ చేస్తారు. కాదు బ్రో, ముందు ప్రమోషన్ చెప్తారు. కాదు, నాగార్జున సార్ వచ్చే ముందు మోడల్స్ వస్తారు. కాదు మదన్న ఏం చెయ్యి, వీళ్ళందరూ వీళ్ళేమన్నా తేడా తింటున్నారు, మనం తేడాగా తింటున్నామా? మనం తేడా తింటున్నాం. ఓకే రైట్ అమ్మా, అయితే ఏం చేయాలి, మా సైడే తప్పు. అంటే మీరిద్దరు ఒకటా? అంటే మీరిద్దరు ఒకటా? మాకు ఫ్రైడే ఆఫ్టర్నూన్ దేవరా సినిమా చూసి ట్రోమాలో ఉన్నాను. అంటే సతీష్ బ్రో వాళ్ళు తేడా అంటే మళ్ళీ ఇక్కడ డిస్కషన్ 1 hour పడుతుంది. కాదు సతీష్ గారు మధు గారు ఇద్దరు గ్రూప్ ఆడుతున్నారా? మీరిద్దరు గ్రూప్ ఆడుతున్నారా? ఈ సీజన్ మేము గ్రూప్ సోనియాని ఇన్స్పైర్ చేసుకున్నారా? మీకు మళ్ళీ సోనియా ఫాలోవర్ ఫైటర్ కావాలా మీకు సపోర్ట్ చేయడానికి? అంటే మీరు పెద్దోడు చిన్నోడా? మీరు ఇప్పుడు మధు పెద్దోడు, సతీష్ చిన్నోడా? నాకు నేను ఎట్టి పరిస్థితుల్లో సోనియా కాదు, మిమ్మల్ని కాదు ఆయన అనుకున్నారు సోనియా అని. అక్కడ ఫైటర్ నువ్వు మధ్యలో నువ్వు ఎలాంటి ఫ్యాంటసీలు పులిహోరలు కలపకయ్యా, నీకు దండం పెడతా. కానీ మదన్న ప్యానెల్ మెంబర్స్ ఒకసారి వినండి. నిన్న నేను జస్ట్ అలా బ్రౌజింగ్ చేస్తుంటే యూట్యూబ్ లోని ఇంకొకటి ఇలాగే లైవ్ లాగా వచ్చింది, బిగ్ బాస్ అని అన్ని పెట్టారు లోగో. ఒక్కసారి చూద్దామని అది ఓపెన్ చేస్తే ఆల్రెడీ బాస్ మొత్తం పాలిటిక్స్ గురించి మాట్లాడుకుంటున్నారు. మొత్తం అంత పెట్టి అంత అదే మాట్లాడుకుంటున్నారు. నేను అప్పటికి ట్రై చేసా, 10 నిమిషాలు విందాం పోనీ ఏదో చిన్నగా వచ్చి వెళ్ళిపోద్దేమో అనేసి. అబ్బా డీప్ అనాలిసిస్ దానిలోనే ఉంది మొత్తం అంతా. అంటే మనలాంటి వాళ్ళు ఉంటారని అట్లా తమ్ముని పెడితే ఒక వ్యూ వస్తుంది కదా వాళ్ళకి కూడా. నేను సరే ఇక్కడ ఎవరమ్మా ఇదేదో కొత్తగా ఏంటి అసలు ఇక్కడ ఎలాగున్నారు ఏంటికి చూద్దామని వెళ్తే అంత ఇదే ఉంది. అబ్బా ఇది వేరే రకంగా ఉంది, ఇది మనకి అవ్వదు, వర్కౌట్ అవ్వదు. సతీష్ ట్రై చేస్తున్నాం అన్నమాట. అయితే నేను జాయిన్ అవుతాను. అవునా? ట్రై చేస్తున్నాం అన్నమాట. అయితే చెప్తాను, ఒక పర్టికులర్ టైంలో ఈ బిగ్ బాస్ గురించి మాట్లాడతారు. అదేంటంటే బిగ్ బాస్ లేనప్పుడు కూడా రెగ్యులర్ గా ఉంటది. వాళ్ళు రెగ్యులర్ మెంబర్స్ ఉన్నారు, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్. అదే రోజు 12 hours అలా ఉంటది, చాలా లాంగ్ లైవ్ ఉంటది. అది 12 hours మినిమం ఉంటది. పాయింట్ అటువంటిది, మరి ఆ మ్యాటర్ అటువంటిది. వేరే ఛానల్స్ గురించి ఇక్కడ మాట్లాడుకోకూడదు, ఆ ఛానల్స్ ని ఇక్కడ చెప్పకూడదు. మీరు సంతోషంగా ఉన్నారు కదండి?
మీరు హ్యాపీ కదా? సీరియస్ మీరు హ్యాపీ? కాదు ఆ ఫైటర్ గారు, నాకు మీకు ఒక క్వశ్చన్ అండి. మీకు ఎందుకు అడగండి. నచ్చుతుందండి సోనియా? ఎందుకు నచ్చిందంటే ఫస్ట్ ఏమని? ఇంప్రెషన్ బెస్ట్ ఇంప్రెషన్ అండి. మా అబ్బాయిలు అంతే, ఒకసారి నచ్చితే సచ్చిదా కొత్త వాళ్ళు అంతే. అర్థమైందా? ఓహో. సింపుల్ లాజిక్. ఫస్ట్ ఇంప్రెషన్ అంటే బెస్ట్ ఇంప్రెషన్ బిగ్ మాకు. బాస్ షోలో బిగ్ బాస్ కంటెంట్ ఏమి ఇస్తుంది అమ్మాయి? అంతే. ఇగో నా మైండ్ సెట్ క్రిల్లర్ చెప్తాను సరిగా, బట్ గుర్తుపెట్టుకోండి. నేనేంటంటే ఒకసారి బ్యాక్ స్టేజ్ ఏమైనా వెళ్ళిపోకుండా చెప్పండి ఏం చెప్పినా. బ్యాక్ సైడ్ సింపుల్ గా అచ్చమైన తెలుగులో చెప్తా. ఒక్కసారి నచ్చితే అంతేనండి, నేను అలాగే ఉంటా. అర్థమైందా? ఐ గుడ్ ఆర్ బ్యాడ్ వాళ్ళ ఫేస్ లో కంటిన్యూ అవుతా. నేను ఇప్పుడు చెప్తా, తను ఒక్కసారి వెళ్ళిపోయింది. ఎందుకు తను నచ్చింది ఫైటర్? 3 ఏళ్ల నుంచి ఒకటే క్వశ్చన్. నీకు ఇనయ ఎందుకు నచ్చింది? రతిక ఎందుకు నచ్చింది? గీతు, మేడం ఈ ఇప్పుడు అమ్మాయి అది ఆయన అన్ని ఇష్టం సీజన్లు అండి. నేను చెప్పలేను కదా మేడం. ఇప్పుడు ఫైటర్ ఒకసారి కావాలంటే ఒక్క నిమిషం. ఫైటర్ ఒక సెకండ్ ఆగు. ఇప్పుడు ఫైటర్ ఒక సెకండ్ ఆగు. ఇప్పుడు ఆయనకి నేను నచ్చిన పాయింట్ ఆయనకు ఉంటది అండి. సతీష్ నాకు నచ్చాడు అంటే సతీష్ వాయిస్ బాగుంటది, సతీష్ చెప్పే పాయింట్స్ బాగుంటాయి, మధు గారు చెప్పే పాయింట్ బాగుంటది. ఏదో ఒక రీజన్ ఉంటది ఆయనకు కూడా కదా. ఉన్నది, ఆయనకు కూడా నేను ఆయన రీజన్ చెప్తాను. ఉంది. సతీష్ ఆయన ఒక్క చెప్తూనే నిమిషం. ఉన్నాడు కదా. మీరు మర్చిపోయారని ఆ టైంలో మీ సీజన్ 6 లో మీరు వచ్చారో రాలేదు. నేను స్టార్టింగ్ Bro, ఇదే పాయింట్ నన్ను bro, చాలా మంది క్వశ్చన్ అంటావు? అడిగారు. నన్ను ఈ క్వశ్చన్ చాలా మంది అడిగారు, ఇనే మీకు ఎందుకు నచ్చింది? నేను ఒకటే మాట చెప్పా. నేను ఆ అమ్మాయి సెకండ్ వీక్ ఎప్పుడు ఆదిరెడ్డితో ఫైట్ చేసినప్పుడు ఆ అమ్మాయి నాకు బాగా నచ్చిందండి. అందరు తనకు ఆపోజిట్ లో ఉంటే తను స్ట్రాంగ్ గా నిలబడి తన పాయింట్స్ పెట్టింది. నేను అప్పటి నుంచే ఫాలో అయ్యా. అప్పటి నుంచి తిల్లి సూర్యతో చేసినప్పుడు ఎంత నెగిటివ్ వచ్చినా అదే ఫాలో అయ్యా. చాలా మంది నాకు బాగా సపోర్ట్ చేశారు. అక్కడ చాలా మంది నన్ను బాగా సపోర్ట్ చేసే ప్రశ్న నేనేంటంటే ఆ అమ్మాయికి నెగిటివ్ వచ్చినా అలాగే నుంచి స్టుడ్డానే ఉన్నా. టిల్ తను టాప్ 7 వెళ్ళంతా నేనున్నా. నేను ఇంకా తను టాప్ 4 టాప్ 3 ఉండిద్ది అనుకున్నా. బై బ్యాడ్ లక్ సమ్ వేరే రీజన్స్ వల్ల తను టాప్ 7 లో వచ్చి వెళ్ళిపోయింది. రతిక అంటారా? రతిక ఏంటంటే మనం ప్రీవియస్ సీజన్ కాబట్టి క్లియర్ కట్ చెప్తా. తను ఫస్ట్ 2 వీక్స్ తన గేమ్ బాగానే ఆడింది. సమ్ ఇష్యూస్ వల్ల అటు డైవర్ట్ అయింది, వచ్చేసింది. నేనేం బాధపడలేదు తను వచ్చేసిందని. నాకు నచ్చింది. ఇప్పుడు ఒక నిమిషం మోహన్ బాబు, ఇప్పుడు నాకు నచ్చిందంటే నాకు నచ్చిందండి. నచ్చలేదంటే సమ్ నెగిటివిటీ అయితే నేను ఎందుకు వదిలేస్తాను? నేనైతే వదలనండి. నా సరే మైండ్ సెట్ అంతే. సరే ఫైటర్, ఇప్పుడు వైల్డ్ కార్డ్ లో ఇనయ వచ్చే ఛాన్స్ ఉందా లేదా? లేదు బ్రో, రాకూడదు. నేను చెప్తున్నా రాకూడదు. నేనేంటే ఎవరిని ఇష్టపడాలి? అది చాలా కష్టం అవుతుంది కదా ఫైటర్ కి. సరిగా రాగండి. ఫైటర్, నాకు క్వశ్చన్ ఉంది. నువ్వు ఇందాకన్నా ఇప్పుడు అన్నావు ఒకళ్ళని ఇష్టపడితే నేను వదలను అని చెప్పి. సోనియా విషయంలో ఎందుకని మార్చేసావు మరి? ఇది ఇప్పుడు రీసెంట్ మార్చేస్తున్నారు కదా, సోనియా గారు తాలూకా పెట్టేసి మళ్ళీ బిగ్ బాస్ ఫైటర్ పెట్టారా? బిగ్ బాస్ వదలలేదు కదా. జస్ట్ ఇప్పుడు ఏంటంటే బ్రో, అప్పుడంటే అప్పుడు ఎంత నాకు వేరే ఉంది. కనబడుతుంది. ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్ వచ్చిందా? కాదు మేడం, మీరు పర్సనల్ నాకు ఫ్యామిలీ కూడా ఉంది. ఇప్పుడు ఏంటంటే కొంచెం అరే మేడం ఉండండి మేడం, అది ఉంది కాబట్టి నేను ఏంటంటే సంథింగ్ వచ్చారు కాబట్టి నేను కొంతమంది నన్ను లైక్ చేసే కూడా కొంతమంది ఫాలో అవుతున్నారు. ఇప్పుడు అంత ఇదిగా ఉండకూడదు అనేది కొంచెం నేను ఏంటంటే మార్చుకున్నా. బై నా ఇన్నర్ అప్పుడు కూడా చెప్పా, నేను పేరైతే మార్చుకున్నాను కానీ నా ఓట్లు మొత్తం ఆ అమ్మాయికి వెళ్తున్నాయని కూడా చెప్పా. అది ఏంటంటే కొంచెం నాకు కొంచెం కన్వీనియంట్ గా ఉంటే నేను అంతే తప్పించి ఇంకేం లేదు. అప్పుడు అది మార్చమని చెప్తున్నా, కానీ నేను హార్ట్ లో ఇంత నా నోట్ తో చెప్తున్నా, అది మీకు కనిపించట్లేదా? ఓకే, నువ్వు ఫైటర్ నఫ్రిద్ అంత కష్టపడి అది హోల్డ్ చేసి అంత కష్టపడి ఆడి గేమ్స్ ఆడి అన్ని చేసే వాళ్ళకి సపోర్ట్ చేస్తావా? ఫస్ట్ డే ఏదో నీకు ఒక గ్లిమ్స్ ఆఫ్ లో నచ్చిందని చెప్పి తర్వాత అంతా కూడా పిల్ల చేసే చెడ్డ పనులు ఏంది చేసినా నేను అయినా సపోర్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు తర్వాత నీకు ఫస్ట్ డే నబీల్ చాలా బ్యాడ్ గా అనిపించచ్చు, తర్వాత అంతా గుడ్ గా అనిపిస్తే నబీల్ దగ్గరికి వస్తావా నువ్వు? ఈ ఇనయ అంటున్నానేంటి, సోనియాకి ఓటేస్తావా? సోనియాకి వెళ్తుందా? నేను సోనియా ఉన్నది సోనియాకి వేస్తానండి. ఇప్పుడు నబీల్ ఎలిమినేట్ అయ్యాడు అనుకుందాం రేపు పొద్దున్న, అప్పుడు నీలాగా ఓట్లేసి సోనియాకి వేసిన వాళ్ళ వల్లే కదా నబీల్కి అన్యాయం జరిగింది. అలా ఇలా అనుకుంటారండి మీరు. అప్పుడు ఒక సింపుల్ లాజిక్ అండి, ఇప్పుడు మీరు చెప్పిన లాజిక్ ప్రకారం నబీ ఒకవేళ ఎలిమినేట్ అయిపోతే అప్పుడు జనాలు తక్కువ మంది, ఎవరైతే జనాలు వేస్తారో తక్కువ మంది ఓటు వేసినట్టే కదా, అంటే నబీల్కి తక్కువ మంది కనెక్ట్ అయినట్టే కదా.
అందరూ మీరు ఎలా నీలాగే అలా ఎలా అంటారు? సోనియా వల్ల నబీల్ మీరే చెప్పారు కదా, తక్కువ ఓటింగ్ వస్తే ఆటోమేటిక్ ఎలిమినేట్ అవుతారు. అలాగే తక్కువ ఆ టైంలో అదే పొజిషన్ వస్తే నబీల్ అందరూ ఎక్కువ ఇప్పుడు మంది ఆడియన్స్ తో నీలాగే కనెక్ట్ అవ్వలేదు. థింక్ చేశారనుకో, సిరిగారు నేనేది ఒక నిమిషం అనుకో, నీలాగే కాదు, అందరూ మీరు చాలా సోనియా తప్పుగా కేసారే అనుకున్నావు. మేడం మీరు ఎలా చేస్తున్నారంటే మీరు మీరు జడ్జిమెంట్ అదే ఈ ఒక ఇదిగా పాస్ చేస్తున్నారు. మీరు అలా చెప్పకూడదు. మీరు అలా ఎలా పోనీ చెప్తారు మీరు? ఫైటర్ ఇది చెప్పు, నీకు నబీల్ గేమ్ నచ్చిందా, లాస్ట్ వీక్ సోనియా గేమ్ నచ్చిందా? ఈ వీక్ ఎవరు కోట్లేసావు? నేను సోనియా కేసం కుల్లా చెప్తున్నాను కదండి, మీరేంటండి బాబు? ఏం ఆడిద్దేశావు? నాకు ఆడింది నచ్చిందండి. నాకు ఏం నచ్చింది అదే చూశాను. నాకు అలా నచ్చి ఇప్పుడు మీరు ఎవరు చెప్పకూడదు కదా. శ్రీగారు ఇప్పుడు శ్రీగారు నబీల్ సింపుల్ అండి. శ్రీగారు ఒక నిమిషం, మీరు ప్రదీప్ ఎవరు కేయకుండా కోటేస్తున్నారు? కాదు. శ్రీగారు ఒక నిమిషం, మధు కరెక్టే శ్రీగారు కదా మధు అడిగేది, సతీష్ మధు నేను అడిగేది కరెక్టే కదా. ఇప్పుడు ప్రదీప్ ఉన్నాడు, ప్రదీప్ కోట్ వేయకుండా, నబీల్ కోట్ వేయకుండా, సోనియా ఏం ఆడకుండా నాకు నచ్చింది కదా అని ఓట్ అది మీకు వేయటం ఏంటి? నచ్చలేదు. ఇది సిరి పాయింట్ ఆఫ్ వ్యూ కాదండి బాబు, ఇది వ్యూవర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అండి. పృథ్వీనా? ఓకే ఓకే. సిరి గారి పాయింట్ ఆఫ్ వ్యూ కాదు, వ్యూవర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. నాకు నచ్చింది పెడుతున్నాను, నేను తప్పే ఉంది అందులో. మీరేంటి ఇలా మాట్లాడుతున్నారు? ఆ అబ్బాయికి ఓటేలు నాకు నచ్చింది, నేను ఓటేసుకున్నా. ఏదో ఒక సంథింగ్ 1% అడిగింది, 1% నాకు నచ్చింది, మీరు వేసుకోండి. మీకు 90% నబీల్ వేసుకుని నేను వెయ్యొద్దని మిమ్మల్ని ఆపేసానా? లేకపోతే మీరు ఫోర్స్ గా వేద్దని నేను ఆపేసానా? మీ ఆఫీస్ కొలీగ్స్ తో వేయించుకోండి, మీ ఆఫీస్ మొబైల్స్ తో వేయించుకోండి. మీ అంత జీలు ఉంటే నేను ఆపానా? ఇదేంటి ఇలా అడ్డంగా మాట్లాడుతున్నారు మీరు? నేను అడిగేది ఒకటే క్వశ్చన్ ఫైటర్, గేమ్ బిగ్ బాస్ షో గేమ్ నాకు నచ్చింది మీకు నచ్చకపోతుందా? శ్రీ గారు నాకు నచ్చింది మీకు నచ్చకపోతుందా? నేచురల్ గా రూల్ లేదు, కానీ విన్నర్ క్వాలిటీస్ ఎవరికి ఉన్నాయి అది కదా. ఈ పారామీటర్స్ ఏమైనా ఉన్నాయా? విన్నర్ క్వాలిటీ పారామీటర్స్ ఏమైనా ఉన్నాయా? జనరల్ పారామీటర్స్ ఉంటాయి కదండి. గేమ్స్ ఆడితేనే ఇప్పుడు దాకా బిగ్ బాస్ విన్నర్స్ అంతా గేమ్స్ ఆడే విన్ అయ్యారా? బిహేవియర్ బాగాలేదు సోనియాది, టాస్క్ ఆడి గెలిచారా? గేమ్స్ ఆడి గెలిచారా బిగ్ బాస్ విన్నర్స్ అందరూ? బిహేవియర్ ఇష్యూస్ సోనియాకు ఉన్నాయా లేవా? నా పరంగా లేవండి. నా పరంగా లేదండి. తను జెన్యూనిటీ గా ఉంటుంది, తను బయట ఎలా ఉందో అలాగే ఉంటుంది అనుకుంటాను నేను. నువ్వు వెళ్ళిపోతానన్నావు కదా, వెళ్ళిపో అన్న బిహేవియర్ అందరికి చెడ్డ అనిపించింది, మీకెందుకు అనిపించలేదు? ఇప్పుడు మీకెందుకు చెడ్డగా అనిపించింది? తప్పే ఉంది. ఆయన వెళ్ళిపోతానంటే ఈసారి వెళ్ళిపోవడం చెప్పింది, తప్పే ఉంది అందులో. ఇప్పుడు మీరు వెళ్ళిపోతానంటే ఆపేస్తాను, కాలు పెట్టి ఆపేయాలా? నీకు అమ్మాయి అంత మంచిగా గేమ్ ఆడుతుంది అన్నప్పుడు ఒకళ్ళు నామినేట్ చేస్తే ఎందుకు తీసుకోలేకపోయింది? నిజంగా బిగ్ బాస్ గేమ్ లో ఏంటి, ఎవడైనా నామినేట్ చేయొచ్చు, ఎవరు నామినేట్ చేయొచ్చు. ఆదిత్య ఓం గారు నామినేట్ చేస్తే ఎందుకు తీసుకోలేకపోయింది అసలు? ఏంటి అంత ఇది? ఒక నిమిషం ఆగండి. ఇప్పుడు తను చెప్పింది అనుకోండి, మీరు ఎందుకు తీసుకోలేకపోతున్నారు? మీరెందుకు తీసుకోలేకపోతున్నారు? తీసుకోవడం కాదు, అమ్మాయి బిహేవియర్ బాగాలేదు అంటున్నాను కదా. ఇప్పుడు మీరు ఎలా చేస్తున్నారండి? ఇప్పుడు నన్ను ఎందుకు క్వశ్చన్ చేస్తున్నారు? మీరు నన్ను ఎందుకు క్వశ్చన్ చేస్తున్నారు? నేను మిమ్మల్ని ఇప్పుడు క్వశ్చన్ చేశానా? నేను మిమ్మల్ని ఎప్పుడైనా క్వశ్చన్ చేశానా? మీరు నన్ను క్వశ్చన్ చేయకూడదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకుని, నాకు నచ్చింది నేను వేస్తా. లేకపోతే మీకు మీరు క్వశ్చన్ రైట్ చేయాలనుకుంటే చెప్పండి, నేను మిమ్మల్ని క్వశ్చన్ చేస్తా. ఇక్కడ ఎవరైనా మీకు సపోర్ట్ చేస్తే కంటెస్ట్ కాదు ఫైటర్, నేను క్వశ్చన్ చేయట్లేదు. నేను నీలాంటి వాళ్ళు ఓట్లేసే ఆ 10% వాళ్ళ మనోభావాలు తెలుసుకుందామని అడుగుతున్నాను, వ్యూవర్స్ పాయింట్ ఆఫ్ సోనియా ఫ్యాన్స్ గురించి. మీరు అది అలా మీరు చాలా ఇదిగా అడుగుతున్నారండి. ఎందుకు వేస్తున్నారు, ఇది ఎందుకు వేస్తున్నారు, ఆ అమ్మాయికి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు అంటే అడుగుతున్నారు మీరు. అది నా పాయింట్ నేను చెప్తానండి. తను 1% గేమ్ ఆడకపోయినా, శ్రీగారు అసలు తను గేమ్ ఏం ఆడకపోయినా, తను నామినేషన్ ఎలా ప్రవర్తించినా నేనైతే ఓటేస్తానండి. ఫుల్గా చెప్తున్నా. చాలా నేను అలాగే వేస్తాను. ఒక పాయింట్ చెప్తాను ఏంటంటే, అందరు నువ్వు ఐ అగ్రీ విత్ యువర్ పాయింట్. ఎవరైనా కానీ వాళ్ళ వ్యూ పాయింట్ నుంచి చూడాలి. అట్ ద సేమ్ టైం ఈ గేమ్ లో కూడా నువ్వు సోనియా గురించి సపోర్ట్ తీసుకొని మాట్లాడినట్టే నేను వేరే వాళ్ళకి సపోర్ట్ తీసుకొని మాట్లాడితేనే డిస్కషన్ ముందుకెళ్తుంది. అవును, తప్పే ఉంది. అది క్వశ్చన్ మీకు ఎందుకు నచ్చింది, మీకు అలాగే ఎందుకు నచ్చింది, మీకు ఇలా అనిపించలేదండి అలా అడిగానా? నేను అడిగాను ఎప్పుడైనా? నేను ఎందుకు చెప్తున్నానంటే, లాస్ట్ టైం సోనియా మీద కంప్లీట్ నెగిటివిటీ వెళ్ళినప్పుడు నువ్వు కూడా జాయిన్ అవ్వాలా. అప్పుడు ఏమైందంటే మాట్లాడడానికి పాయింట్సే లేవు. ఒక రకంగా ప్యానెల్లో ఎదురు అంటే సోనియా సపోర్ట్ చేసే క్యాండిడేట్స్ లేరు. మేమేమో అందరం అంటే ఉన్నోళ్ళందరమేమో సోనియా తప్పని మాట్లాడుతున్నాం.
ఆ రోజు ప్యానెల్ కూడా అంతగా అనిపించలేదు. సేమ్ వే ఇప్పుడు సోనియా ఎలిమినేట్ అయితే షోలో కూడా అదే ఉంటదేమో అనిపిస్తుంది, అంటే చప్పగా ఇద్దేమో అని. అంటే నేను I agree చెప్పేది with బ్రో, అప్పుడు ఆ లేదు అంటే నాకు కూడా సమ్ ఫ్యామిలీస్ కొన్ని ఉన్నాయి. నేను దాంట్లో అప్పుడు చాలా నెక్స్ట్ టైం నేను జాయిన్ అయినప్పుడు కూడా చాలా మంది అన్నారు Yeah. ఆ రోజు సోనియా గేమ్ ఆడిందని వచ్చింది. నేను అలా కాదు, నేను ప్రతిరోజు మాక్సిమం జాయిన్ అవ్వాలని ట్రై చేస్తాను. ప్రతి ఎందుకంటే కంటెస్టెంట్ సపోర్ట్ చేసే వాళ్ళు ఉండాలి బ్రో, అప్పుడే షో ముందుకెళ్తుంది. కానీ మన మీరు ఎందుకు అదే ఇక్కడ క్వశ్చన్ ఎలా ఉందంటే మీరు ఎందుకు చేస్తున్నారు, మీరు ఎందుకు ఓటేస్తున్నారు అంటే ఎలా ఉండిద్ది బ్రో మీరు చెప్పండి. అలా అది నాకు చాలా ఇది నాకు ఇలా అనిపించింది. నాకైతే మీ మనోభావాలు దెబ్బతింటే సారీ అండి, నేను అందుకు కాదు నేను అడిగేది. నా ప్రాస్పెక్టివ్ ఆఫ్ మేడం, ఇక్కడ పాజిటివిటీ టాకింగ్ ఏంటంటే, పాజిటివిటీ హెల్దీ డిస్కషన్ ఏంటో చెప్తాను వినండి. సిరి గారు, మీరు ఫైటర్ సోనియాకి బయట లోపల నెగిటివ్ అయినా బయట నెగిటివ్ అయినా హౌ యువర్ ఎట్లా ఓట్ చేస్తున్నావు, నీకేమైనా డిఫరెన్స్ కనిపిస్తుంది అన్నట్టు అడుగుతున్నావు ఎపిసోడ్ వైజ్? అవునండి, ఎపిసోడ్ వైజ్ గా అదే అడుగుతుంది ఫైటర్. ఇంత నెగిటివ్ వచ్చినా హౌ యు ఆర్ టేకింగ్ దట్ నెగిటివిటీ ఆన్ యువర్ నెగిటివ్ అంటే బై నాకేం తెలియదు. నేను ఏ సీజన్ కంటెస్టెంట్ కాదు ఫైటర్. ఇప్పుడు వరకు నాతో ఎలా మాట్లాడావు, హోస్ట్ తో ఎలా మాట్లాడుతున్నావు, అదే బిహేవియర్ ఇది అంటే చూడు, అదే అమ్మాయిలో ప్రవర్తన ఉంది. ఆ ప్రవర్తనే మాకు నచ్చట్లేదు అంటున్నాము. ఓకే మేడం, నేనే ఇప్పుడు మీరు అడిగిన సేమ్ మీరు ఎలా అడిగారు, మీరు నన్ను పాయింట్ అవుట్ చేస్తున్నట్టు అడిగారు. అక్షిత్ బ్రో అలా అడగలేదు నన్ను, అర్థం అవుతుందా? అక్షిత్ బ్రో ఎలా అడిగాడు నన్ను, మీరు అడిగేది నువ్వు ఎలా వేస్తున్నావు ఓటు, ఆమె బిహేవియర్ బాగాలేదు ఎందుకు వేస్తున్నావు అన్నట్టు. నేను డిఫరెంట్ అన్న, మీరు నన్ను పాయింట్ అవుట్ చేసినట్టు అడిగినట్టుంది. మీరు అర్థమైందా శ్రీ గారిని? అందుకే నాకు ఇది వచ్చింది తప్పించి మేము ఎప్పుడు మీరు ఫాలో అవుతున్నారు కదా, మీరు అలా ఎందుకు చేస్తున్నారు, ఇలాగే ఎందుకు చేయట్లేదు, అలా ఎందుకు అంటే ఎవరికైనా సంథింగ్ ఉండేది కదా మేడం. మీరు అలా పాయింట్ అవుట్ చేసి అడిగినట్టు ఉంది మీరు నాకు అడిగింది. లేకపోతే నార్మల్ గా ఎంతమంది క్వశ్చన్ ఫేసింగ్ కదా. నెగిటివిటీ అంటా బ్రో, నెగిటివిటీ అంటే సింపుల్ చెప్తాను బ్రో, అక్కడ ఉన్న ప్రతి ఒక్క దాంట్లో నెగిటివిటీ ఉంది, ప్రతి ఒక్క దాంట్లో పాజిటివిటీ ఉంది. కాకపోతే నేను సపోర్ట్ చేసిన కంటెస్టెంట్ కి ఎక్కువ నెగిటివిటీ ఉంది. నేను ఒప్పుకుంటా, తప్పేం లేదు, నేను నెగిటివిటీ లేదు అని చెప్పట్లా. నేను ఫేస్ చేసుకున్నా అంటే ఇప్పుడు ఇలాగే ఫేస్ చేస్తున్నా. చాలా మంది ఈవెన్ మీకు అందరు తెలుసు, మా ఇంట్లో వాళ్ళకి కూడా మంచి షో చూస్తా, అందరు కలిసి చూస్తామని. కాకపోతే మా ఇంట్లో వాళ్ళందరూ కూడా నేను సపోర్ట్ చేసే కంటెస్టెంట్ కి యాంటీ, బట్ నేను ఆ అమ్మాయికి స్టిక్ అయ్యి ఆ కంటెస్టెంట్ స్టిక్ అని ఉందా అలా అని నేను మా ఇంట్లో వాళ్ళది కూడా సంథింగ్ ఇలాగే పై మాటలు వస్తా ఉంటాయి. అంతేగాని నేను నెగిటివిటీ వచ్చిందా నేను మార్చుకోలేను కదా. చెప్తున్నా తను తను మాట్లాడే పాయింట్ కొన్ని వ్యాలిడ్ పాయింట్స్, కాకపోతే తను మాట్లాడే విధానం రాంగ్ గా ఉండిద్ది. తను రూడ్ గా మాట్లాడిద్ది, గట్టిగా మాట్లాడిద్ది. అదే బ్రో నేను చెప్పాలనుకుంది, సింపుల్. సుధీర్ ఇప్పుడు జాయిన్ అయ్యాను, వీఆర్ అబౌట్ టు క్లోజ్ లైక్ దట్. ఊరికే చూస్తా ఉన్నా, ఊరికే జాయిన్ అయ్యా. ఓకే, ఫైటర్ బ్రో సపోర్ట్. ఇప్పుడు ఫైటర్ బ్రో నీకు సపోర్ట్ వచ్చింది. కాదు, నాకు ఆ సినిమా దేశముడు సినిమాలో డైలాగ్ గుర్తొచ్చారు, చెప్పడం వచ్చా, నా కళ్ళతో చూడు తెలిసింది. ఎందుకు విష్ణుప్రియ అంది కదా, నేను ఈ రోజే అనుకుంటా నా కళ్ళతో చూడండి అని. నా కళ్ళతో చూడండి సిరి గారు, తెలిసింది. వెళ్ళిపోయారా సతీష్ గారు, మధు గారు? వెళ్ళిపోయారు. వెయిట్ ఫర్ 24 hours. మళ్ళీ ఇదే టైం కి రేపు పొద్దున్న కలుద్దాం. మీట్ 12 AM. సిరి గారు మీతో ఫైట్ చేస్తా, రేపు వెళ్ళిపోద్ది, మీరు చూసుకోండి మీ కళ్ళతోటి. మీ ఎందుకు ఇష్టమైన కంటెస్టెంట్ వెళ్ళిపోతాడని చెప్పాను. సోనియా కూడా వెళ్ళిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హైలైట్ అవడానికి సోనియా ఒక చైనా వాల్ లాగా ఉంది కాబట్టి నా ప్రాస్పెక్టివ్, నా కళ్ళతో, నా గేమ్ వైజ్ గా నేను ఆలోచిస్తున్నాను. ఒక్క విషయం చెప్తాను, హైలైట్ అవడానికి సోనియా అడ్డంటారు చూసావా, దట్ ఈస్ బిగ్గెస్ట్ నిఖిల్ వీక్నెస్ అండ్ దట్ ఈస్ మన మైండ్ సెట్ ఈస్ నాట్ కరెక్ట్. యాక్చువల్లీ ఒకరు ఎదగడానికి ఒకరు అడ్డం చెప్తారు చూసారా, దట్ ఇట్ సెల్ఫ్ వీఆర్ సేయింగ్ దట్ వీఆర్ ఇంకా అంటే మనకి చేత కదా. ఇవన్నీ కాదు, నేను ఒకటే మాట చెప్తా, ట్రై చేయండి, ఆల్ ది బెస్ట్ మీకు చెప్తున్నా. మీరు ట్రై చేయండి, చూస్తున్నాడు నిఖిల్ కూడా అదే కళ్ళతో చూస్తున్నాడు నాకు అనిపిస్తుంది. 2 days బ్యాక్ చెప్పాను అక్షిత్ రికార్డెడ్ లో,
ఖచ్చితంగా సోనియా ఎలిమినేట్ అవ్వాలి. లీస్ట్ ఓట్స్ వచ్చాయి. పృథ్వీ వెళ్ళిపోకూడదు. ఎందుకంటే ఆల్రెడీ తను ఒక లవ్ ట్రాక్ స్టార్ట్ చేసి షోకి ఇన్పుట్స్ ఇస్తున్నాడు. ఈ అమ్మాయి వల్ల సోనియా వల్ల ఇద్దరు గేమ్ ఎఫెక్ట్ అయ్యి, ఇద్దరు జీవితాలు ఎఫెక్ట్ అయ్యి, గేమ్ కి ఎఫెక్ట్ సరే మేడం, ఓకే మేడం, ఓకే సిరి గారు రేపు వచ్చి చూసాం వాట్ హ్యాపెండ్. మేడం మేడం చాలా మాట్లాడుతున్నారు. నేను 2 ఒక days అమ్మాయి వల్ల ఇద్దరు జీవితాలు నాశనం అవుతాయి, అబ్బాయిలు మాత్రం ఏదో చూస్తా ఉన్నారు. బస్ సీక్రెట్ రూమ్ వచ్చిందేమో బతుకు మన లైవ్ లో రికార్డెడ్ లో సీక్రెట్ రూమ్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చింది మన